హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఇలాంటి టైంలో మనకి కూల్గా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈరోజు నేను చెప్పబోయే ఐస్ క్రీమ్ని మీరు ట్రై చేసి చూడండి, మీకు సూపర్గా నచ్చుతుందండి. ఇది అచ్చం మనకి పార్లర్లో ఏ విధంగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందండి ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది. ఇంకా ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఐస్ క్రీమ్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటారు కదా, ఏం కాదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో చూశాక ఐస్ క్రీమ్ చేయడం ఇంత ఈజీనా అనుకుంటారు. ఇంకా ఇది టేస్ట్లో కూడా సూపర్గా ఉంటుందండి. ఈ సమ్మర్కి ఈరోజు నేను చెప్పబోయే చాక్లెట్ ఐస్ క్రీమ్ని ట్రై చేసి చూడండి, మీకు సూపర్గా నచ్చుతుంది. మరికి లేట్ చేయకుండా దాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 250 ml అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. మీరు ఏ ఫ్రెష్ క్రీమ్ అన్నా యూజ్ చేయొచ్చండి. ఇది మనం యూజ్ చేసే ఒక 1 అవర్ ముందు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ క్రీమ్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని లో స్పీడ్ మీద ఒక 5-6 నిమిషాలు బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసేటప్పుడు కూడా మనం ఒకే డైరెక్షన్లో బ్లెండ్ చేయాలి. 5 నిమిషాలు బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూడండి, క్రీమ్ అనేది ఈ టెక్స్చర్లో ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది మనకు బయట మార్కెట్లో దొరుకుతుందండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకే డైరెక్షన్లో. ఈ కోకో పౌడర్ మొత్తం కలిసేటట్లు ఒక 5-6 నిమిషాలు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసుకొని గాలి చొరబడిన గాజు సీసాలో కానీ లేదంటే ఈ విధంగా ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ యాడ్ చేసుకొని గట్టిగా మూత పెట్టేసి ఒక 20 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. 20 అవర్స్ తర్వాత మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి ఎంత గట్టిగా ఉందనేది ఐస్ క్రీమ్. ఇప్పుడు దీన్ని 1 స్పూన్ సహాయంతో ఈ విధంగా తీసుకుందాం. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందనేది ఐస్ క్రీమ్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని మీకు ఇష్టం ఉంటే దీనిపైన టూటీ ఫ్రూట్ని కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ని కానీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. రియల్లీ అండి, ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ భలే టేస్ట్ ఉంటుంది. ఇది మీరు బయట షాప్ నుంచి తీసుకొచ్చారా అనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు సూపర్గా నచ్చుతుంది. ఇంకా నేను వెన్నెల ఐస్ క్రీమ్ కూడా చేశానండి. దాన్ని ఐకార్డ్స్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ సమ్మర్కి కూల్గా ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మరైతే ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.